దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం గోగర్భం డ్యాం సర్కిల్ సమీపంలోని ఆక్టోపస్ భవనం వెలుపల వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు నిన్న ఒకరోజే 63,556 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 35,900 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి 5,31,00,000 ఆదాయం సమకూరగా 4,12,000 లడ్డూలు విక్రయించారు. భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ సెల్వం, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే తిరుమలకు కూడా భక్తులు పోటెత్తుతున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలా. గడిచిన వేసవి సెలవులు ముగిసిన అనంతరం కూడా భక్తులు భారీగా అయితే కూడా తిరుమలకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైకుంఠం 1 నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం కూడా గోగర్భం డ్యాం సమీపంలో ఉన్నటువంటి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా భక్తులు క్యూ లైన్ తో అయితే కూడా వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే 30 గంటలకు పైగా సమయం పడుతున్నదని కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పక్కా ప్రణాళికతో కూడా ఏర్పాట్లు చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే సంబంధించి క్యూ లైన్ లోకి ప్రవేశించినటువంటి భక్తులకి నిరంతరాయంగా అన్నప్రసాదాలు కావచ్చు, నీళ్లు, మజ్జిగ లాంటివి కూడా అందిస్తున్నారు. దీన్ని కూడా ఒక డిప్యూటీఓ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తూ శ్రీవారి సేవకులను ఉపయోగించుకుంటూ కూడా ఇటు భక్తులకైతే కూడా మెరుగైన సేవలు అందించే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 17వ తేదీ ఆనివారి ఆస్థానం కూడా అంటే ఆనివారి ఆస్థానాన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పుష్ప పల్లకి పైన కూడా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కూడా ఇటు భక్తులను అయితే కూడా ఆలయ 4 మాడ వీధుల్లో కూడా విహరించి భక్తులను అయితే కూడా కటాక్షించున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేస్తున్నట్టు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మరోపక్క ఏదైతే ఎస్ఎస్సి టోకన్లు కూడా పూర్తి స్థాయిలో కుదించినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇదే సంబంధించి చూసుకుంటే శుక్ర, శని, ఆదివారాల్లో కూడా గతంలో అయితే కూడా 25,000 టోకన్ల వరకు కూడా టీటీడీ కేటాయిస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడంతో కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో కుదించి 10,000 వరకే టికెట్లు కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. మరోపక్క ఇటు అలిపిరి తనిఖీ కేంద్రం కావచ్చు, అదేవిధంగా తిరుమలలో కూడా ఎక్కడ పడితే అక్కడ కార్ పార్కింగ్లు కూడా చేస్తున్నారని చెప్పి భక్తులపై కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే కూడా ఆంక్షలు విధించారు. ఏదైతే కూడా ట్రాఫిక్ భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీకి భక్తులు కూడా సహకరించాలని చెప్పి ఈ నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా ఏదైతే కూడా టీటీడీ నిర్దేశించినటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోనే ఇటు పార్కింగ్ చేసుకోవాలని కూడా ముఖ్యంగా అయితే కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సెల్వం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.